ఏంటి అందరూ అలా ఉన్నారు? నువ్వు భోజనానికి వస్తానో రానో అనుకుని ఎదురు చూస్తున్నారా? పద్ధతిని వదిలేసింది మీరైతే నేను భోజనం ఎందుకు మానేయాలి? ఏంటి అంతే కదా? అంటే నువ్వు బాధలో ఉంటావని. బాధ మనసుకి, ఆకలి కడుపుకి రెండు వేర్వేరు. రెండిటిని విడదీసి చూడకపోవడం వల్లే ఈ కష్టాలు, నష్టాలు, దరిద్రాలు. బాధ పేరు చెప్పి మీరు అన్నం మానేస్తే నష్టం లేదు, కానీ నేను తినడం మానేస్తే కంపెనీకి, కుటుంబానికి చాలా నష్టం. పరువు మోసేవాణ్ణి కదా, అంత పిచ్చి పని చేయను. రండి భోంచేద్దాం. శాన్వికి ఎంత ఆకలిస్తోందో ఏమో. ఇప్పుడు దాన్ని భోజనానికి పిలిస్తే అమ్మో. ఎక్కడికి? అది శాన్వి ఆకలితో ఉండుంటుంది. భోజనం తీసుకెళ్ళి ఏ ఇక్కడికి రాగా? ఏం అక్కర్లేదు, ఇక్కడికే రమ్మను. అందరితో కలిసి భోజనం చేస్తుంది. ఆ, అలాగే నాన్న, నేనెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను. ఆ, ఆ. రామ్మా. రా. తీసుకో.
ఏవండి? మళ్ళీ ఏంటి? ఏమైనా ఘనకార్యం చేశావా, చేయబోతున్నావా? నేనేం చేసినా అండి? అనుకున్నది సాధించావు కదా. ఆ. లాజిక్లు మాట్లాడి ఛాలెంజ్ చేసావు కదా. నేనేం ఛాలెంజింగ్లు చేయలే. మీరే కండిషన్లు పెట్టిండ్రు. కండిషన్కి ఒప్పుకోవడం అంటే కర్రీ వండినంత తేలిక కాదు. ఏమైంది? మెడనొప్పి వస్తుందా? లేదు. ఎందుకండి గట్లా చేస్తున్నారు? నేనున్నా కదా. ఒక్క మాట చెప్తే నేనొత్తుతా కదా. ఏ, ఏ, ఏ. ఏవండి? ఎల్లుండి రాఖీ పండుగ. అయితే నేను రేపు మా తల్లిగారింటికి పోయి మా అన్నకి రాఖీ కట్టొస్తానండి. వెంటనే గంటల్లో వెనక్కొస్తాం. రాఖీ పండుగ ఎల్లుండి, ప్రపోజల్ ఇప్పుడా? ఏ గట్ల కాదు. మా వాళ్ళు ఎదురు చూస్తారు, పోకపోతే బాధపడతారని. రేపు వెళ్దూ గానిలే, నిన్ను దింపి ఆఫీస్కి వెళ్తా. థ్యాంక్స్ అండి. హలో, నమస్తే సార్, నేను రామలింగాన్ని. ఏంట్రా ఈ టైంలో? సార్, సామరాట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ సిస్టర్ వచ్చిందంట. చాలా మంచి వారు చెప్పేవరా. అమ్మా జ్వాలా, అమ్మా జ్వాలా, ఏమిటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? శత్రువు చేతిలో దెబ్బతిని ఉన్నదాన్ని తిరిగి శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలి అన్న ఆలోచన తప్ప ఇంకే ఉండదు డాడ్.
నువ్వెంత ఆలోచించినా వాడు అవకాశం ఇచ్చే రకం కాదమ్మా. మనమే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. అయితే ఐడియా చెప్పు డాడ్. నన్ను ఓపిక పట్టమన్నావు కదా. నా పాత పొరకు పదును పెట్టే అవసరం లేకుండానే వాడే మనకు చిక్కాడమ్మా. ఏమంటున్నావు డాడ్? శత్రు బలాన్ని మనం ఢీ కొట్టలేనప్పుడు, పోటీ పడలేనప్పుడు వాడి బలహీనతల మీద కొట్టాలమ్మా. ఎలా? ఎథిక్స్, మారల్స్, పరువు, గౌరవాన్ని పాకులాడే ప్రతి వాడి కోపంలో వాడికి నిప్పు పెట్టడానికి ఒకడు పుడతాడమ్మా. వాడి ఇంట్లో వాడి చెల్లెలు పుట్టింది. సంవత్సరం క్రితం నిశ్చితార్థం జరుగుతుంటే అన్న గుండెల మీద తన్ని ప్రేమ బండెక్కి తుర్రుమంది. తన గౌరవాన్ని కంగలో కలిపేసిన చెల్లెలి ప్రాణాలు తీయటానికి కోపంతో రగిలిపోతున్నవాడు ఇన్నాళ్ళకి మళ్ళీ దాని ఇంట్లోకి రానిచ్చాడట. ఓ, సరైన పద్ధతిలోనూ వాడి చెల్లెలను ఉపయోగించగలిగితే ఉపయోగం ఉండొచ్చు. వాడి పెళ్ళాం చెల్లి నందుని కూడా అదే ఇంటెన్షన్తో ఉద్యోగంలో పెట్టుకున్నాను డాడ్. కానీ వర్కౌట్ కాలేదు. కారణం, నందుకి సామ్రాట్ అంటే ద్వేషం, అక్క అంటే ప్రాణం. మన ప్లాన్ని అమలు చేయాలంటే సెంటిమెంట్స్ ఉండకూడదు డాడ్. మంచి చెడు అస్సలు చూడకూడదు. ఇప్పుడు సామ్రాట్ చెల్లిని మనం ట్రాక్ చేసినా అది అన్న సెంటిమెంట్లో ఉంటుంది, మనకి యూజ్ అవ్వదు. మరి ఎలాగమ్మా? వాడిని ఓడించలేక వదిలేయలేక ఇలా ఎన్నాళ్ళు? వాడు ఓడిపోవడం కాదు, బిజినెస్ వరల్డ్లోని తలెత్తుకోలేని ప్లాన్ చేశాను. ఎల్లుండి సామ్రాట్ కొత్త కంపెనీలతో బిజినెస్ చేయడానికి వాడి కంపెనీ నుండి రాబోయే న్యూ డిజైన్స్ అన్ని ప్రెజెంట్ చేయబోతున్నాడు. దానికి భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అక్కడ వాడి భవిష్యత్తు తలకిందులవబోతోంది. జ్వాల, దీనికి వైజాగ్లోనే బీజం పడింది. రేపు వాడి చరిత్ర చిరిగిపోబోతోంది. ఏం చేయబోతున్నావమ్మా? ప్రస్తుతానికి సస్పెన్స్. ఏంటి ఇంకా లేవలేదు? డైలీ నాకంటే ముందే లేచి అన్ని పనులు చేసేది. శ్రీవల్లి, శ్రీవల్లి, నిన్నే. టైం ఎంత అవుతుందో తెలుసా? శ్రీవల్లి, ఏమైంది? లేదండి. కాలిపోతుంది. అమ్మా, 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 ఏంటన్నా, ఏమైంది? ఒకసారి పైకి రా. ఏమైంది నాన్నా? శ్రీవల్లికి చాలా ఫీవర్గా ఉంది. ఆహా. ఆహా ఏంటి? ఏదో ఒకటి చెయ్యి. నేనేం చెయ్యాలి నాన్నా? డాక్టర్కి ఫోన్ చెయ్యి. అదే చేస్తున్నాను. హలో డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. కూల్ వాటర్ తెచ్చి తలకి కాపడం పెట్టమన్నారు డాక్టర్. అలాగా? డాక్టర్ వస్తున్నారు. అలాగే. వెంటనే వెళ్ళి కూల్ వాటర్ తీసుకురా, కాపడం పెట్టు. ఇంటి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు దీని జ్వరం నా మీదకొచ్చిందేంటి? ఏంటి? వెళ్తున్నానా? వెళ్తున్నాను.
సిస్టర్ బీపీ మిషన్ లేవండి. సిస్టర్ ఇంజెక్షన్ కూడా ఇవ్వండి. డోంట్ వరీ సామ్రాట్, వైరల్ ఫీవర్. డాక్టర్ హాస్పిటల్కి ఏమైనా? అవసరం లేదు. 3 పూటలా నేను ఇచ్చే టాబ్లెట్స్ వేయండి. సిస్టర్ చాలా అలసిపోయింది. 2 రోజులు రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఓకే డాక్టర్. వీలైతే తను ఏ పని చేయకుండా చూడండి. అలాగే డాక్టర్. అమ్మా, ఈ మాత్రం జ్వరానికే? వస్తాం సామ్రాట్ గారు, తనకి ఏదైనా జ్యూస్ తాగించండి. ఓకే. ఏం చూస్తున్నావు అమ్మా? ఆ? వెళ్ళి జ్యూస్ ఏదైనా పట్టుకురా. ఆ, నేను తెస్తానత్తయ్య. నువ్వేం తెస్తావు? నేనున్నానుగా. కమలా, అత్తయ్య శ్రీవల్లి ఏదే ఇంకా రాకపాయే? ఈ పాటికి వచ్చేస్తుందంటివి కదా. వస్తానందత్తయ్య. అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ దించి వెళ్తానన్నారంట. పగటిపూటకు రాహుకాలం వచ్చేస్తది. ఎప్పుడొస్తదే? శ్రీవల్లి ఉంటే రేపు రాఖీ పండగ అయినా ఈ రోజు నుండే హడావుడి ఉండేది. బామ్మా, ఎందుకెంత కంగారు? బయలుదేరుంటుంది, వచ్చేస్తుందిలే. అవును బామ్మ, శ్రీవల్లి వస్తుంది, నువ్వు ఎదురు చూసే హడావిడి తెస్తుంది. రేపు 12 గంటల్లోపు తన అన్నయ్యకి రాఖీ కూడా కట్టేస్తుంది. అలా చూస్తుండు. కమలా, ఓసారి ఫోన్ చేయరాదు? బయలుదేరిందో లేదో ఎరకైతుంది. అలాగే అత్తయ్య. గనా ఫోన్ చేసి ఇవ్వు. అలాగే అమ్మా. రింగ్ అవుతుంది. అమ్మా శ్రీవల్లి, నేను. అల్లుడు గారు, రేపు రాఖీ పౌర్ణమి కదా, ఆ అమ్మాయి వస్తానంది. మీరే దింపుతానన్నారంట కదా, బయలుదేరారా? శ్రీవల్లికి జ్వరం వచ్చింది. ఏంటి, శ్రీవల్లికి జ్వరమా? జ్వరం మాత్రమే వచ్చింది. డాక్టర్ వచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళారు. శ్రీవల్లి అక్కడికి రాదు. అది కాదల్లుడు గారు, పండగ కదా, శ్రీవల్లి వస్తుందని అందరం ఎదురు చూస్తున్నాం. ప్రాణం ముఖ్యమా, పండగ ముఖ్యమా? శ్రీవల్లి కదిలే పరిస్థితిలో లేదు. రాఖీ కట్టకపోతే ఏం నష్టం లేదు. డిస్టర్బ్ చేయకండి. శ్రీవల్లి, టేక్ కేర్. ఏంటి కమలా, ఏమైందే? శ్రీవల్లికి చాలా జ్వరంగా ఉందంట అత్తయ్య, లేవలేకపోతుందంట. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఎట్లనే? ఎలా ఉందో ఏంటో. గీడికి దోల్తే మంచిగా చూపిస్తుంటివి కదా. బామ్మా, నువ్వు కంగారు పడకు. నేను వెళ్ళి చెల్లి పరిస్థితి ఏంటో చూసి వెంట పెట్టుకుని తీసుకొస్తాను. వద్దురా, దాన్ని చూడకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. నేనే వెళ్ళి చూసొస్తాను. వాసంతి, వెళ్ళొద్దాం పదా. అలాగే అత్తయ్య. అవు, మీరే పోయిరండ్రి. ఎట్లన్నా చేసి నా మనవరాల్ని దోల్కరండ్రి. 2-3 కషాయాలు పట్టిస్తా. దెబ్బకు జ్వరం పారిపోతుంది. మీరు పోయిరండ్రి. వాసంతి, పదమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య.